కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. మాతృదేవో భవ. ఈరోజు మే నెల 2వ ఆదివారం, అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మలందరికీ వందనాలు, అభివందనాలు, అభినందనలు. ఈ సందర్భంగా ఈనాటి కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24లో ప్రథమ బహుమతి 50,000 రూపాయలు పొంది ఆగస్టు 18వ తారీఖు 2024లో బతుకమ్మ నమస్తే తెలంగాణలో ప్రచురింపబడిన డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారి కథ అమ్మ చిరునామా. 6/2/2014 రాత్రి 7:15. దయచేసి వినండి. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళవలసిన ట్రైన్ నంబర్ 127662 తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. ప్రకటన పూర్తి కాకముందే ఒక్క కుదుపుతో ట్రైన్ కదిలింది. బన్ను కిటికీ పక్క సీట్లో కూర్చుంది. పక్కన డాక్టర్ రావు. మిగిలిన సీటంతా ఖాళీ. డాక్టర్ రావు చిన్నమ్మాయి శర్వాణి. బన్ను ఆమె ముద్దు పేరు. వాళ్ల ముందు సీట్లో వాళ్లకంటే ముందే ఒక కుటుంబం వచ్చి కూర్చున్నారు. 30 ఏళ్లుండే వివాహిత. ఆమెకు ఒక పక్క 3 ఏళ్ల పాప, మరో పక్క బెర్త్ మీద పడుకోబెట్టిన చిన్న బిడ్డ. అటుపక్క సింగిల్ సీట్లో కాస్త వయసు మళ్ళిన మగమనిషి. అది ఆ కుటుంబం. డాక్టర్ రావు ఆ నలుగురిని ఒకసారి తేరిపారా చూశాడు. ఉన్న పాత చీరల్లో కాస్త పర్వాలేదు అనదగ్గ చీర కట్టుకున్నట్టుగా ఉందామె. కట్టు, బొట్టు, మాట, చూపు ఒద్దికగా హుందాగా ఉన్నాయి. బెర్త్ పైన పడుకున్నది పాపో బాబో తెలీదు. పాతలుంగి కప్పి ఉంది. 3 ఏళ్ల పాప ఒంటిమీద దారపు పోగులు వేలాడుతూ సాగిపోయిన పాత ఫ్రాక్. నడివయసు వ్యక్తి పంచె, చొక్కా, భుజం మీద కండువా వేసుకున్నాడు. చొక్కా భుజాల కింద చిరిగింది. పంచెకు అక్కడక్కడా రంధ్రాలు. పాత బ్యాగులు, గోనెమూటలు. అందరి నుంచి ఒకలాంటి మాడిపోయిన నూనె వాసన. ఇవన్నీ ఆ కుటుంబం మధ్యతరగతి కంటే దిగువ స్థాయిలో ఉందని చెప్పడానికి పోటీ పడుతున్నాయి. ఇటుపక్క విషయానికొస్తే బన్ను కొత్త ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంది. డాక్టర్ రావు ఒంటి మీద ఇస్త్రీ మడత నలగని మంచి ప్యాంటు, షర్ట్ టక్ చేసుకున్నాడు. వాళ్ళు వాడిన ఫేస్ వాష్లు, బాడీ లోషన్స్, క్రీమ్స్, పౌడర్లు, స్ప్రేలు వాళ్ల ఉనికిని గుమగుమలతో చాటుతున్నాయి. ఆ తండ్రి కూతురు వచ్చి కూర్చోగానే వాళ్ళేదో దారి తప్పి వచ్చినట్టు అనుమానంగా చూసింది అవతలి కుటుంబం. చూడటమే కాదు, నడివయసు వ్యక్తి అడిగాడు కూడా, సారూ గిదెక్కిండ్రు, గిది మామూలు డబ్బా చూసిండ్రా అని. డాక్టర్ రావు చిన్నగా నవ్వాడు. చూశాను. మా జర్నీ జస్ట్ 5 hours ముందు ఫిక్స్ అయ్యింది. తత్కాల్ టికెట్స్కు కూడా ఛాన్స్ లేదు. జర్నీ కంపల్సరీ. సో జనరల్ కంపార్ట్మెంట్. డాక్టర్ రావు మాట్లాడిన పదాలు పెద్ద ఆయనకు తెలియకపోయినా గత్యంతరం లేక కావాలనే ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కారనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకున్నాడు. తన మాటలకు ఎదురుగా కూర్చున్న ఆమె కాస్త ఇబ్బందిగా కదలడం డాక్టర్ రావు గమనించాడు. డాక్టర్ రావుకు ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఎలా మొదలు పెట్టాలో తెలియక ఆలోచిస్తున్నాడు. 3 ఏళ్ల పాపను లక్ష్యంగా చేసుకుని హాయ్ అని పలకరించాడు. ఆ పాప ఒకసారి అతని వైపు చూసి అంతలోనే బిడియంగా తలదించేసుకుంది. స్కూల్కి వెళ్తున్నావా?
సమాధానం లేదు. ఏ ఊరికి వెళ్తున్నావు? మళ్ళీ మౌనమే సమాధానం. ఇంక లాభం లేదని డాక్టర్ రావు పథకం మార్చాడు. మనం ఒక ఆట ఆడుకుందామా? నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు నువ్వు చెప్పాలంట. ఎన్ని పేర్లు చెప్తే అన్ని చాక్లెట్స్ ఇస్తానంట. రెడీనా మరి? పాప ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ దించేసుకుంది. ముందు చాక్లెట్స్ చూపించు అన్నట్టుగా ఉన్నాయి పాప చూపులు. ఏంటి, నమ్మకం లేదా? అయితే చూడు అంటూ డాక్టర్ రావు తన ప్యాంట్ పాకెట్లోంచి 3 చాక్లెట్స్ బయటికి తీశాడు. చాక్లెట్స్ను చూడగానే పాప మౌనాన్ని వదిలివేసింది. బన్ను ఆసక్తిగా గమనిస్తున్నది. సిట్టి, సుజాత, పోషయ్య. 3 చాక్లెట్స్ బయటికి తీసినందుకో ఏమో పాప సరిగ్గా 3 పేర్లు చెప్పి ఆగిపోయింది. ఎవరు వీళ్ళంతా? నీ ఫ్రెండ్సా? పాప ఒకసారి తల అడ్డంగా ఊపి నేను, అమ్మ, తాతయ్య అని చెప్పి కొంత సమాచారం ఇచ్చింది. 3 పేర్లు తెలుసుకున్నాడు. వెరీ నైస్ చిట్టి, మీ ముగ్గురి పేర్లు చెప్పావు, మరి అమ్మ పక్కన? అతని మాట పూర్తి కాకముందే సుజాత కల్పించుకుంది. సిట్టి, గీ దుప్పటి తాతకియ్యవే, సలయితాంది. నువ్వు ఆడ్నే కూసో, సీట్ పోతే పరేషాన్ అవుతుంది. ఆమె మాటలు డాక్టర్ రావుకి అసహజంగా అనిపించాయి. తాతయ్యకు నిజంగా దుప్పటి ఇవ్వడానికి కాకుండా సంభాషణను మరల్చడానికి అలా అన్నట్టుగా అనిపించింది. ట్రైన్ పెద్దపల్లి స్టేషన్లో ఆగింది. డాక్టర్ రావు క్యాంటీన్కు వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. అతని చేతిలో 5 ఇడ్లీ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. పోచయ్యా, తీసుకో అంటూ పోచయ్యకు, చిట్టికి, సుజాతకు ఒక్కో ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చాడు డాక్టర్ రావు. వాటితో పాటే 2 వాటర్ బాటిల్స్, ఒక కూల్ డ్రింక్ బాటిల్ కూడా ఇచ్చాడు. చిట్టి, పోచయ్య మారు మాట్లాడకుండా తీసుకున్నారు. సుజాత మాత్రం ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అంతలోనూ తేరుకొని, గిదేంది సార్, మీ కొరకు తెచ్చుకున్నవి మాకు ఇస్తుండ్రు. అద్దు సార్, మీరే తీసుకోండ్రి. బండిలో అమ్మటోళ్ళు వచ్చినాక మేం కూడా తీసుకుంటాం అంటూ తిరిగి ఇవ్వబోయింది. ఒక్క నిమిషం, ఈరోజు మా బన్ను బర్త్డే. ఇంట్లో ఉంటే అందరికీ చాక్లెట్స్, కేకులు, స్వీట్స్ పంచడం అన్నీ ఉంటాయి. కానీ అర్జెంట్ ప్రయాణమని చెప్పాను కదా, మా పాప సంతోషం కోసం కేకు, స్వీట్స్ బదులు ఇవి ఇస్తున్నాను. మీరు తీసుకోకపోతే మేమిద్దరం బాధపడతాం నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు డాక్టర్ రావు. ట్రైన్ పెద్దపల్లి నుంచి బయలుదేరింది. సుజాత ఇంకా తటపటాయిస్తూనే ఉంది. ఇక్కడ మీరు మేం తప్ప ఇంకెవరూ లేరు కదమ్మా. ఇంకో విషయం చెప్పనా, ఇది సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, పైగా రాత్రి. ఈ బండిలో అమ్మేవాళ్ళు రారు. ఇంకేం ఆలోచించకు, తీసుకో అన్నాడు డాక్టర్ రావు. అతని మాటలకు సుజాత సమాధానపడింది. అన్యమనస్కంగానే అతనిచ్చినవి తీసుకుంది. బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలో చెప్పకూడదో, ఎలా చెప్పాలో తెలియక బన్ను వైపు ప్రేమగా నవ్వుతూ చూసింది సుజాత. నాన్నా, ఇన్ని రోజులు నా బర్త్డే జూలై 9th అనుకున్నాను. సరే, ఇంకా ఇప్పటి నుంచి ఫిబ్రవరి 6కే చేసుకుంటాలే. రావు చెవిలో మెల్లగా అన్నది బన్ను. ఆమె సూక్ష్మం గ్రహించినందుకు చిన్నగా నవ్వుకున్నాడు. డాక్టర్ రావు, బన్ను ఇడ్లీలు తిన్నారు. వారితో పాటే చిట్టి, పోచయ్య కూడా తిన్నారు. సుజాత గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు గ్రహించాడు రావు. ఆమె తినకుండా ప్యాకెట్ను తన పక్కన పెట్టుకుంది. మా అందరిది అయిపోయింది. చల్లగా అవ్వకముందే టిఫిన్ తింటే బాగుంటుంది కదా సుజాతతో అన్నాడు డాక్టర్ రావు. అలాగే సార్, తింటాను అన్నది సుజాత. దర్శనానికి వెళ్తున్నారా తిరుపతికి? లేదు సార్,
మా ఆయన దగ్గరికి పోతున్నాం. అవునా? ఎక్కడ ఉంటాడు మీ ఆయన? చింతామణిలో సార్. ఏం పని చేస్తాడు అక్కడ? రాళ్ళు కొట్టేడిది, గ్రానైట్లో సార్. మదనపల్లి నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో వస్తుంది ఆ చింతామణేనా? అవును సార్, గదే. మీకు తెలుసా సార్? మదనపల్లి మా అత్తగారి ఊరు, అలా తెలుసు. చూసి రావడానికి అందరూ కలిసి వెళ్తున్నారా? లేదు సార్, ఆడనే ఉండేటందుకు పోతున్నాం. ఆయన అచ్చిపోయేటందుకు తిప్పలైతాంది. మస్తు కిరాయిలైతున్నాయి. గిట్ల కాదని ఆడనే రూమ్ చూసిండు. అదే మంచిది. బయటి తిండి తినాలన్నా ఖర్చు ఎక్కువే అవుతుంది. దానికి తోడు అనారోగ్యం. ఇప్పుడైతే మంచైనా చెడైనా ఒకరికొకరు తోడుంటారు. ఉన్నదేదో కలిసి తింటారు. అవును సార్, గందుకే పోతన్నాం. సుజాతలో ఏదో తెలియని ప్రత్యేకత కనిపిస్తున్నది డాక్టర్ రావుకు. 30 ఏళ్లలోపు వయసున్న పేద యువతి. చామన ఛాయ, నుదుట కుంకుమ, కళ్లకు కాటుక, చేతులకు మట్టిగాజులు, కాళ్లకు పట్టీలు, మెడలో పసుపు తాడు, తలలో పూలు. కట్టింది పాత చీరే అయినా ఆ కట్టుబొట్టు ఎంతో హుందాగా సంప్రదాయంగా ఉన్నాయి. నడకలో అణకువ, మాటలో ఒద్దిక, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ప్రతి కదలికలో ఆత్మీయత, ఆమె అణువులో ఆత్మాభిమానం. వెరసి సంపూర్ణమైన ఓ తెలుగు పల్లెపడుచు, నిండైన ఓ అమ్మ. ఐదోతనానికి అసలైన చిరునామా. డాక్టర్ రావుకు చాలా ముచ్చటేసింది. సుజాతను చూస్తుంటే ఆమె పైన ఒక గొప్ప అభిమానం, గౌరవభావం ఏర్పడ్డాయి అతనిలో. డాక్టర్ రావు ఆమెను నిశితంగా పరిశీలించాడు. ఆమె తన మీద కానీ, కూతురు మీద కానీ, మామగారి మీద కానీ, లగేజ్ మీద కానీ అంతగా దృష్టి పెట్టడం లేదు. ఆమె ధ్యాసంతా బెర్త్ పైన పడుకోబెట్టిన చిన్నారి మీదనే ఉంది. చీమ చిటుక్కుమన్న క్షణాల్లో స్పందిస్తున్నది. ఆ బిడ్డపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. డాక్టర్ రావు సుజాత గురించి తెలుసుకునే మరో సంఘటన అప్పుడే మొదలైంది. అది జనరల్ కంపార్ట్మెంట్ కావడంతో ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మాకుమ్మడిగా కంకణం కట్టుకుని ఆ అమ్మతనాన్నే పరీక్షిస్తున్నట్టు ఆ బిడ్డపైన వాలడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పాత న్యూస్ పేపర్తో గాలి వీస్తూ చిన్నారి మీద ఈగలు వాలకుండా చూస్తున్నది సుజాత. మందగమనంతో తిరుగుతున్న ఒక పంఖాలా, ఒక యంత్రంలా ఆమె చెయ్యి అలుపు లేకుండా అలా పేపర్ను ఊపుతూనే ఉన్నది. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఆమె చేతిలోని పేపర్ కొన చిన్నారి మీద కప్పిన లుంగీకి తగిలింది. చిన్న శబ్దం, బిడ్డలో లిప్తపాటు చిన్న కదలిక. అంతే, సుజాత ఉలిక్కిపడింది. ఆమె కళ్ళలో ఆందోళన. తాను ఏదో తప్పు చేసినట్టు, తనను తాను నిందించుకుంటున్నట్టు ఆమె ముఖకవళికలు చెప్పకనే చెప్తున్నాయి. తన ముద్దుల బిడ్డ ఉలిక్కిపడేలా చేసిన పేపర్ను క్షమించలేక, అలా అని శిక్షిస్తే వచ్చే గరగర శబ్దంతో తన గారాల పట్టికి నిద్రాభంగం కలిగించలేక చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పేపర్ను సీట్ కిందకి నెట్టేసింది. సుజాత క్షణకాలం తత్తరపాటుకు లోను కావటాన్ని ఈగలు అవకాశంగా తీసుకున్నాయి. తమ దాడికి అదునుగా మార్చుకుని విశ్వామిత్రుడి యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న రాక్షసుల్లా చిన్నారికి ఇబ్బంది కలిగించడానికి జుమ్మని రొద చేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాంతో సుజాత తన చేతినే ఆయుధంగా చేసుకుంది. కుడి అరచేతిని విసనకర్రలా ఊపుతూ ఈగలు వాలకుండా బిడ్డను కాపాడుతున్నది. రాత్రి 10 గంటలయింది. ట్రైన్ వరంగల్ దాటింది. డాక్టర్ రావు కిటికీ దగ్గర కూర్చుని మిగిలిన సీట్లో బన్నును పడుకోబెట్టాడు. ఎదురు సీట్ మీద పసిబిడ్డ సుజాత. పోచయ్య సింగిల్ సీట్లో అలాగే నిద్రపోయాడు. అతని ఎదురు సీట్లో చిట్టి ముడుచుకుని పడుకున్నది. బిడ్డను అటువైపు జరిపి నువ్వు కూడా పడుకోవచ్చు కదమ్మా, సుజాతకు సలహా ఇచ్చాడు డాక్టర్ రావు. అయ్యో అద్దు సార్, జాగ సరిపోదు, బిడ్డ నలిగిపోతుంది. పోనీ కింద బట్టపరిసి పండబెడదామంటే అందరూ నడిసిండ్రు గదా, మంచిగా ఉండది, బీమారైతుంది, చెప్పింది సుజాత.
పోనీ వేరే చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టవచ్చు కదా. మరో సలహా ఇచ్చాడు అతను. అమ్మో, గాలికి ఒక్కోసారి ఉయ్యాల చెక్కలకు గుద్దుకుంటుంది సార్, గది ఇంకా పరేషాన్. డాక్టర్ రావు ఇంక ఏమీ అనలేకపోయాడు. సుజాత గురించే ఆలోచిస్తున్నాడు డాక్టర్ రావు. ఎంత మంచి అమ్మ! అసలు అమ్మ అంటేనే మంచిది, కానీ ఈమె మంచి అమ్మల్లోనే మరీ మరీ మంచి అమ్మలా ఉంది అనుకున్నాడు. సుజాత ప్రేమను ఇంతగా పొందుతున్న ఆ పసిబిడ్డ అదృష్టానికి ముచ్చటేసింది. ఆ చిన్నారి భాగ్యశాలిని, అదృష్టవంతుణ్ణి ఒకసారి చూడాలనిపించింది అతనికి. ఇప్పుడు కాదు, సుజాత ఈగలతో యుద్ధం చేసిన తీరు చూసినప్పుడే అతనికి ఆ ఆశ కలిగింది. కానీ చూసే అవకాశం రాలేదు. అతన్ని ఊరిస్తూ వేచి ఉండమని చెప్తున్నట్టు వటపత్రసాయిలా అమ్మ సంరక్షణలో హాయిగా బజ్జున్నాడు ఆ బిడ్డ. ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు అతను. ఉదయం 6 గంటలు. డాక్టర్ రావుకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ శ్లోకం చదువుకుని, తర్వాత భూదేవికి క్షమాపణలు చెప్పుకుని, ఆ తర్వాత దేవుడి గదిలోని చిత్రపటాలకు నమస్కరించడం అతని రోజువారీ అలవాటు. ఈరోజు మాత్రం ముందుగా సుజాత ముఖాన్ని చూడాలనిపించింది అతనికి. మెల్లగా కళ్ళు తెరిచి సుజాత ముఖాన్ని చూశాడు. తృప్తిగా, హాయిగా అనిపించింది అతనికి. సుజాత కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు రాత్రంతా నిద్రలేదు. కంటి మీద కునుకు లేకుండా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటూ కూర్చుంది. డాక్టర్ రావు నిన్న రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో 3 సార్లు లేచాడు. ఆ 3 సార్లు అతనికి కనిపించిన దృశ్యం ఒక్కటే. అతను నిద్రపోయే ముందు బిడ్డ పక్కన సీట్ మీద కూర్చున్న సుజాత ఆ తర్వాత అక్కడ లేదు. 2 సీట్లకు మధ్యలో న్యూస్ పేపర్ పరుచుకుని బిడ్డవైపు తిరిగి కూర్చుంది. ఒక చేతిని బిడ్డ తల దగ్గర, మరో చేతిని కాళ్ల దగ్గర పెట్టి బిడ్డనే చూస్తూ కనిపించింది రాత్రంతా. రైలు కుదుపులకు, నిద్ర వల్ల బిడ్డ జారి పడిపోకూడదని సుజాత ఆరాటం. ఆ చిన్నారి నిద్రా సామ్రాజ్యంలోకి ఏ శత్రువు రాకుండా స్వయంగా కాపలా కాసింది. ఆమె తల్లి ప్రేమ పక్వానికొచ్చి పండి కళ్లల్లో రాలినట్టు సుజాత కళ్ళు ఎరుపెక్కాయి. ట్రైన్ గూడూరు సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. సుజాత మొహంలో ఆందోళన. తిరుపతిలో రైలు దిగిన తర్వాత బిడ్డ కోసం పాలు తీసుకోవాలనుకుంది ఆమె. కానీ బండి 1.5 గంటల ఆలస్యంగా నడుస్తున్నది. పాలు తప్పనిసరి. ఒకసారి బయటికి చూసి వెంటనే కిందికి దిగిపోయింది. పోచయ్యతో పాటు డాక్టర్ రావు కూడా ఆమె ఏం చేయబోతున్నదా అని చూస్తున్నారు. అవతలి వైపు ప్లాట్ఫామ్ మీద ఒక పుష్ పుల్ ప్యాసింజర్ ఆగి ఉంది. ఆ బండికి తిరుపతి బండి ఆగిన ట్రాక్కు మధ్యలో మరో ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దాటుకుని వెళ్ళి పుష్ పుల్ బండిలో టీ, కాఫీ అమ్ముకునే వాళ్ల దగ్గర పాలు తీసుకోవాలన్నది సుజాత ఆలోచన. మధ్యలో ఉన్న ట్రాక్ను దాటి ప్యాసింజర్లోని ఒక్కో బోగీలో టీ అమ్మేవాళ్లు ఉన్నారేమో చూసుకుంటూ నడుస్తున్నది. ప్యాసింజర్ చివరి బోగీ వరకు వెళ్ళిపోయింది. అక్కడ ఆమెకు పాలు దొరికాయి. అదంతా గమనిస్తున్న డాక్టర్ రావుకు గుండె దడ పట్టుకుంది. ఇప్పుడు బండి కదిలితే పరిస్థితి ఏంటి? మధ్యలో ఉన్న ఖాళీ ట్రాక్ మీద వేరే ట్రైన్ వస్తే? డాక్టర్ రావుకు చెమటలు పట్టేశాయి. అతను భయపడ్డట్టే తిరుపతి బండికి రెడ్ సిగ్నల్ నుంచి ఎల్లో సిగ్నల్ వచ్చింది. చూస్తూ ఉండగానే ఎల్లో సిగ్నల్ గ్రీన్ అయ్యింది. అక్కడ సుజాత ఇంకా చిల్లర తీసుకుంటూ ఉన్నది. గార్డ్ విజిల్ ఊదాడు. ఇంజిన్ నుంచి హారన్. డోర్ దగ్గర నిలబడి చూస్తున్న డాక్టర్ రావు క్షణంలో ఒక ఆలోచనకొచ్చాడు. సుజాత తమ కోచ్ దగ్గరికి చేరుకోవటం జరిగే పని కాదు. ట్రైన్ కదిలే వరకు ఆగి, కదలగానే చైన్ లాగి బండిని ఆపాలని, తర్వాత ఫైన్ తానే కట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. గార్డ్ మళ్ళీ విజిల్ వేశాడు. ఇంజిన్ నుంచి మళ్ళీ హారన్. డాక్టర్ రావు కళ్ళు మూసుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. క్షణాలు గడుస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. సార్, జర తొవ్వయ్యూరి. ఆ మాటలకు డాక్టర్ రావు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా పాలసీసాతో సుజాత. పక్కకు జరిగాడు. సుజాత
లోపలికి ఎక్కిన మరుక్షణం బండి బయలుదేరింది. అంత దూరం వెళ్ళిపోయావు. గార్డ్ విజిల్, బండి హార్న్ ఏమీ పట్టించుకోలేదు నువ్వు. మధ్యలో వేరే బండి వచ్చి మన బండి కదిలిపోతే ఏం చేసేదానివి? ఏంటి ఆ మొండితనం? చూసుకోవాలి కదా. కాస్త చనువు తీసుకుని సున్నితంగా మందలించాడు రావు. అందులో మందలింపు కంటే ఆత్మీయత, అభిమానమే వినిపించాయి సుజాతకు. అవునా సార్? అయ్యో మాఫ్ చేయండ్రి, మీరు మా గురించి ఇంతగా అరుచుకుంటారని అనుకోలే. నేను బండి గురించి దేని గురించి ఆలోచించలే. బిడ్డకు పాలు ఎట్లా తేవాలననే ఆలోచన ఒక్కటే ఉండే. మనిషి ఒక మంచి కోరికను మనస్ఫూర్తిగా బలంగా కోరుకున్నప్పుడు దానిని నెరవేర్చడానికి, నిజం చేయడానికి ప్రకృతి తనలో సర్దుబాట్లు చేసుకుంటుంది. విశ్వం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. యోగా సెషన్స్లో వరంగల్ కిడ్స్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ రెడ్డి పదే పదే చెప్పిన మాటలు గుర్తొచ్చాయి డాక్టర్ రావుకు. ఆ మాటలు నిజమేననే నమ్మకం ఇప్పుడు కలిగింది. సుజాత దూరంగా ఉంది. ట్రైన్ కదులుతున్నది. ఆమె ఎక్కలేదు. చైన్ లాగాలి, ఫైన్ కట్టాలి. ఇలాంటి ప్రతికూల ఆలోచనలే చేశాడు రావు. కానీ సుజాత తన బిడ్డకు తప్పకుండా పాలు కావాలనే నిస్వార్థ కోరికను, పరిసరాలను కూడా మర్చిపోయేటంత బలంగా కోరుకుంది. ఆ తల్లి ప్రేమ ముందు, కోరిక ముందు ప్రకృతి పులకించి విశ్వం ఆనందంగా తనను తాను పునర్నిర్మించుకుంది. ట్రైన్ కదలకపోవడానికి కారణాన్ని తనలో తానే విశ్లేషించుకున్నాడు డాక్టర్ రావు. ట్రైన్ శ్రీకాళహస్తి దాటింది. తిరుపతి చేరుకోవడానికి ఇంకో 45 నిమిషాలే ఉంది. ఈలోగా సుజాత గారాల పట్టిని మనసారా చూడాలనే కోరిక డాక్టర్ రావులో క్షణక్షణానికి బలపడుతున్నది. కొని తెచ్చిన పాలు పట్టించాలంటే ఇప్పుడు ముసుగు తొలగించాలి కదా. ఆ క్షణం కోసం కాచుకున్నాడు అతను. మామా, బిడ్డకు పాలు దాపిస్తా, సిట్టి అటూ ఇటూ పోకుండా చూసుకో. సుజాత మాటలు విన్న డాక్టర్ రావుకు ఎగిరి గంతేసినట్టు అయింది. కళ్ళు పెద్దవి చేసుకుని పాతబట్ట కింద పవ్వళిస్తున్న చిన్నారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. సుజాత బయట ఉన్న చిన్న చిన్న వస్తువులను బ్యాగులో సర్దుకుంటున్నది తప్ప పాలు పట్టించే ప్రక్రియ మొదలు పెట్టలేదు. ఇగో మామా, ఇంటున్నవా? బిడ్డకు పాలు దాపిస్తా, సిట్టి అటూ ఇటూ పోకుండా చూసుకో. సుజాత మాటకు ఆలోచనలో పడ్డాడు డాక్టర్ రావు. ఆ మాట 2 సార్లు చెప్పడంతో అది పోచెయ్యకు కాకుండా పరోక్షంగా తనకే చెబుతున్న భావన కలిగింది. బహుశా ఇప్పుడు తెచ్చిన పాలు కాకుండా తల్లిపాలే పడుతుందేమో. ఎదురుగా నేనుంటే ఆ అసౌకర్యాన్ని, ఇబ్బందిని ఆమె ఆ రకంగా తెలియజేస్తున్నట్టు ఉంది అనుకున్నాడు డాక్టర్ రావు. ఒకంత సిగ్గుపడ్డాడు. లేచి యథాలాపంగా వెళ్తున్నట్టు డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. బన్ను అతన్ని అనుసరించింది. పావుగంట గడిచింది. బన్నూని పంపి పాలు తాగించడం పూర్తయిందో లేదో చూసి రమ్మన్నాడు డాక్టర్ రావు. పూర్తి అయ్యిందని సైగ చేశాక వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. బిడ్డవైపు చూశాడు. పైన కప్పిన బట్ట మారింది. లోపల కదులుతున్న అలికిడి. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో డాక్టర్ రావు నిరాశపడ్డాడు. ఈసారి డాక్టర్ నరేందర్ రెడ్డి మాటల్ని మళ్లీ గుర్తు చేసుకుంటూ బిడ్డను చూడాలనే కోరికను మరింత బలంగా కోరుకుని విశ్వం ఇచ్చే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కానీ విశ్వం అంత త్వరగా స్పందిస్తుందని అతను ఊహించలేదు. చిట్టి రూపంలో ప్రకృతి తన సమాధానాన్ని పంపింది. చాలాసేపటి నుంచి తాతయ్య ముందు కూర్చుని ఉన్న చిట్టి మార్పు కోసం సుజాత సీట్ దగ్గరికి వచ్చింది. చిన్నారి పక్కన కూర్చొని తల ఆనించి కప్పి ఉన్న బట్ట పైనుంచే బిడ్డను ముద్దు చేస్తున్నది. ఏయ్ సిట్టి, ఏం చేస్తున్నవే? నిద్రలేపి పరిశాన్ చేయకు బిడ్డా, గిట్రా. పోచయ్య హుకుంతో చిట్టి వేగంగా తల ఎత్తి లేచి నిల్చుంది. చిట్టి తలలోని పాపిట పిన్ను బిడ్డ మీద కప్పిన పాత బట్ట చిరుగుల్లో ఎక్కడో ఇరికింది. చిట్టితో బాటే బట్ట మొత్తం పైకి లేచి వచ్చేసింది. లోపల నగ్నంగా బిడ్డ. ఊహించని ఆ హఠాత్ సంఘటనకు సుజాత నివ్వెరపోయింది. బన్ను భయంతో కళ్ళు మూసుకుంది. డాక్టర్ రావు బిగుసుకుపోయాడు. బ్రహ్మాండం బద్దలైనట్టు, బ్రహ్మరహస్యం బట్టబయలన్నట్టు
రావు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. అక్కడ సీట్ మీద దాదాపు ఒక చిన్న సజీవ ఎముకల గూడు. ఏమాత్రం కండలేని కాళ్ళు, చేతులు, వాటి ఎముకలకు బలవంతంగా చుట్టినట్టున్న చర్మం, పుర్రెకు చర్మం పూత పూసినట్టున్న తల, లోతైన కళ్ళు, దాదాపు అరచేయి వెడల్పులో ఉన్న పొట్ట. ఆడ శిశువు. డాక్టర్ రావుకు కడుపులో తిప్పినట్టు అయింది. అలాంటి గొప్ప తల్లికి దేవుడు ఇలాంటి బిడ్డనిచ్చాడా అనుకున్నాడు. అతను తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏంటమ్మా ఇది? ఏమడగాలో ఎలా అడగాలో తెలియక ఆగిపోయాడు డాక్టర్ రావు. సుజాత పాప మీద బట్ట కప్పుతూ మౌనంగా తల వంచుకుంది. ఎప్పటినుంచి ఇలా? మళ్ళీ అతనే అడిగాడు. పుట్టిన 2 నెలల సంధి సార్. మరి డాక్టర్స్ ఏమన్నారు? మంచిగా తిండి పెట్టి అరుచుకుంటే కొంతకాలానికి మంచిగా అయితే కావచ్చు, లేకపోతే గిట్లే ఉండొచ్చు అన్నారు. మరి ఇప్పటికి ఎన్ని నెలలైంది? సుజాత ఓసారి అతని వైపు చూసి తలదించుకుంది. చెప్పకూడదా? రెట్టించాడు రావు. 3.5 ఏండ్లు. హతాశుడయ్యాడు రావు. తన చెవులను తానే నమ్మలేనట్టు మరోసారి కొయ్యబారిపోయాడు. 3.5 సంవత్సరాలా? అతని మాట అతనికే వినిపించినంత చిన్న స్వరంతో అన్నాడు రావు. అవునన్నట్టు తల ఊపింది సుజాత. మరి చిట్టి వయసెంత? అడిగాడు రావు. 3 సంవత్సరాలు. అంటే ఈ పాప చిట్టి కంటే పెద్దదా? మరోసారి అవునన్నట్టు తల ఊపింది సుజాత. రావు అవాక్కయ్యాడు. మరి ఆహారం ఏమిస్తున్నావు సుజాత? సమాధానం తెలిసినా యథాలాపంగా అడిగేశాడు రావు. గరీబోళ్ళం ఏమిస్తాం సార్, మేం ఏం తింటే గదే. కాన్పు ఇంటి దగ్గర అయిందా హాస్పిటల్లోనా? హాస్పిటల్లే. ఆపరేషన్ చేశారా? చేసిండ్రు. ఆపరేషన్ అయ్యాక కళ్ళు తెరిచి బిడ్డను చూడగానే నీకు ఏమనిపించింది? సుజాత మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా బదులిచ్చింది. ఈ బిడ్డ నాకు పుట్టలేదు సార్. మరి? మేం సాక్కుంటున్న బిడ్డ. రావు పైన పిడుగుల మీద పిడుగులు పడుతున్నాయి. మీరు సాదుకుంటున్న బిడ్డా? అవును సార్. ఏమీ అనుకోకపోతే కాస్త వివరంగా చెప్తావా? అభ్యర్థించినట్లే అడిగాడు డాక్టర్ రావు. సుజాత చెప్పడం మొదలుపెట్టింది. మాకు చిన్న వయసులోనే లగ్గమైంది. 3 ఏళ్ళైనా బిడ్డలు కాలే. ఎవరినైనా సాక్కోవాలని అనుకున్నాం. గరీబోళ్లకు బిడ్డలను ఎవలిస్తారు సార్? మా అసుంటి గరీబోళ్ళనే అడిగినాం. వాళ్ళకిది 3వ కాన్పు. ఆడబిడ్డని వాళ్ళకు ముందే తెలుసు. మాకు సుతం చెప్పిండ్రు. మేము ఇట్టపడే బిడ్డను తీసుకున్నాం. మరి ఈ బిడ్డ ఆరోగ్యం గురించి తెలిసిన తర్వాత బిడ్డనిచ్చిన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పి బిడ్డను తిరిగి ఇచ్చేసే ప్రయత్నం చేయలేదా? చెయ్యలే సార్. ఈ బిడ్డకు గిట్ల అవుతుందని వాళ్లకు డాక్టర్లు 6 నెలల్లోనే చెప్పిండ్రట. వాళ్లకు అన్నీ తెలిసి బిడ్డను వదిలించుకునేటందుకే మాకు ఇచ్చిండ్రు కావచ్చు. అసంటోళ్లకు మళ్ళా బిడ్డను తిరిగిస్తే ఏం చేస్తారు సార్? బిడ్డను ఏమైనా చేస్తే పాపం కదా సార్. వాళ్ళు అద్దనుకున్నారు, మేం కావాలి అనుకున్నాం. బస్ ఈ అన్నీ కాదు సార్. నేను ఒక్కటే అనుకున్నా, ఈ బిడ్డ నా కడుపునే పుట్టుంటే వదులుకుంటానా? లేదు కదా. ఇప్పుడు అంతే, ఇది నా బిడ్డే. రావు కళ్ళు చెమ్మగిల్లి మసకబారాయి. నిండా 30 ఏళ్ళు లేని ఈ అమ్మ ఇంత పెద్ద అమ్మ ఎలా అయ్యింది? ఈమెకు ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నాడు డాక్టర్ రావు. చిట్టి పుట్టిన తర్వాత ఈ పాపను ఏదైనా ప్రభుత్వ కేంద్రంలో అప్పగించాలన్న ఆలోచన రాలేదా? చాలా మంది పెద్దోళ్ళు డాక్టర్లు గదే సలహా ఇచ్చిండ్రు. కానీ మేం ఆ పని చెయ్యలే. ఎందుకని? మేము ఇంకా బతికే ఉన్నాం కదా సార్. మీరు చెప్పిన సెంటర్లా మంచి మందులు వైద్యం ఇస్తారు కావచ్చు.
కానీ అమ్మ నాయనల్ని ఇయ్యలేరు కదా సార్. బిడ్డలకు ముందుగాల కావాల్సింది అమ్మ నాయనలు, ఆ తర్వాతే ఇంకేమైనా. గిది నా పెద్ద బిడ్డ, సిట్టి నా చిన్న బిడ్డ. సిట్టి నాకు ఈ బిడ్డ తర్వాతనే. పెద్ద బిడ్డ వైద్యం కోసం మా రెక్కలున్నంత వరకు పోరాడతాం సార్. మా పుట్టింటోళ్ళు ఇచ్చిన భూమిని అమ్మినాం, అత్తింటోళ్ళ ఇల్లు అమ్మినాం, నా పుస్తుల తాడుసుత అమ్మినా. ఇంకా అమ్మను నేను బతికే ఉన్నా, పైన దేవుడున్నాడు, మీలాంటి మంచోళ్ళ దీవెనలు ఉంటాయి. బతకడానికి ఇవి సరిపోవా సార్? 10,000 మంది ముందు ప్రేమ గురించి మాట్లాడుతున్న మదర్ థెరేసాలా కనిపిస్తున్నది సుజాత డాక్టర్ రావు కంటికి. 10,000 మంది హర్షాతిరేకంతో చేస్తున్న చప్పట్ల ధ్వని అతని చెవుల్లో మారుమోగుతున్నది. డాక్టర్ రావు కళ్ళు జలపాతాల్లా వర్షిస్తున్నాయి. అతని అణువణువు భావావేశంతో ప్రకంపిస్తున్నది. ప్రేమ పరిమళాలతో కంపార్ట్మెంట్ నిండిపోయినట్టు అనిపించింది డాక్టర్ రావుకు. ఇప్పుడు అతనికి మాడిపోయిన నూనె వాసన రావడం లేదు ఆమె దగ్గర. అమ్మదనపు కమ్మని పరిమళాలు ఆస్వాదిస్తున్నాడు. అతను ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. అలా చూడటం సంస్కారం కాదని అతనికి తెలుసు. ఆమె అమ్మతనం ముందు, ఆమె మాతృ సౌందర్యం ముందు అతని సంస్కారం ఓడిపోయింది. ఓడిపోయి గెలిచింది. ఎవరు పెట్టారో కానీ ఆమె నిజంగా సార్థక నామధేయురాలు. ఆడపిల్ల అనే కారణంతో కడుపులోని శిశువును కడతేరుస్తున్న ఈ కలికాలంలో, పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ముళ్ళకంచెల్లో డ్రైనేజీల్లో పారేస్తున్న ఈ అనాగరిక సమాజంలో, డబ్బుల కోసం ఆడపిల్లలను తెగనమ్ముకుంటున్న ఈ పాపిష్టి రోజుల్లో, పేగు తెంచుకుని సలక్షణంగా పుట్టిన బిడ్డ కళ్ల ముందు కనిపిస్తున్న ఎవరికో పుట్టిన బిడ్డను, ఆడబిడ్డను, అంగవైకల్యంతో ఉన్న బిడ్డను, కోలుకుంటుందో లేదో తెలియని బిడ్డను, 3.5 ఏళ్లుగా జీవోత్సవంలా ఉన్న బిడ్డను అక్కున చేర్చుకుని అమ్మ అయ్యి, సహనంలో భూమాత అయ్యి, సేవలు చేస్తూ, కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమను పంచుతూ, కంటికి రెప్పలా కాపాడుతున్న సుజాత. సుజాతను ప్రత్యక్షంగా చూస్తున్నందుకు, ఆమెతో మాట్లాడుతున్నందుకు ఎంతో గర్వంగా అనిపించింది డాక్టర్ రావుకు. నమ్మలేని ఓ గొప్ప నిజం కళ్ల ముందు సాక్షాత్కరించినట్టు, ఓ పరమాద్భుతం ప్రత్యక్షమైనట్టు అలౌకిక ఆనందంతో స్థాణువులా ఉండిపోయాడు. ట్రైన్ తిరుపతి స్టేషన్లో ఆగింది. ఎవరి లగేజీలతో వాళ్ళు కిందికి దిగారు. ప్లాట్ఫామ్ పైన ఉన్న వాటర్ ట్యాప్ దగ్గర చిట్టి, పోచయ్య, సుజాత మొహాలు కడుక్కుంటున్నారు. డాక్టర్ రావు పక్కనే ఉన్న స్టాల్లో 2 వాటర్ బాటిల్స్, కొన్ని పళ్ళు, బిస్కెట్స్ కొన్నాడు. బన్నుతో కలిసి సుజాత కుటుంబం ఫ్రెష్ అప్ అవుతున్న చోటుకు వచ్చాడు. అప్పటికే వాళ్ళు స్టేషన్ బయటికి వెళ్ళటానికి ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. ఒక్క నిమిషం సుజాత గారు. యాదృచ్ఛికంగా డాక్టర్ రావు పిలుపు మారిపోయింది. ఆమె ఆగి వెనక్కి తిరిగింది. డాక్టర్ రావు మోకాళ్ల మీద కూర్చొని 2 చేతులెత్తి ఆమెకు నమస్కరించాడు. అదంతా అతని అంతరంగంలో. బాహ్య ప్రపంచంలో అతను నిలబడే ఉన్నాడు. డాక్టర్ రావు తన షర్ట్ పాకెట్లో చేయి పెట్టి 1000 రూపాయల నోట్ పట్టుకున్నాడు. కానీ పైకి తీసే ధైర్యం చేయలేకపోయాడు. తాను చేసే సహాయం దేనికో అతనికే ఒక స్పష్టత లేదు. వ్యక్తిత్వంలో, మాతృత్వంలో, మానవత్వంలో ఎవరెస్ట్ శిఖరం పైన మరో 1000 శిఖరాలను పేర్చి అక్కడ నిలబడి ఇంకా పైకే చూస్తున్న ఆ మహాసాధ్వికి, ఆ మహోన్నత స్త్రీమూర్తికి, ఆ మహాతల్లికి, ఆ గొప్ప అమ్మకు 1000 రూపాయలిచ్చి ఆమె ఆత్మాభిమానాన్ని కించపరిచే సాహసం చేయలేక, అలా అని ఏమీ చేయకుండా ఉండలేక తటపటాయిస్తున్నాడు డాక్టర్ రావు. సార్ పిలిసిండ్రు, మళ్ళా సప్పుడు చెయ్యలే. విషయమేంటో చెప్పమనే ధోరణిలో అన్నది సుజాత. డాక్టర్ రావు అప్రయత్నంగా జేబులోని 1000 రూపాయల నోట్ను జేబులోనే వదిలేసి ఆ నోట్ పక్కనే ఉన్న విజిటింగ్ కార్డును బయటికి తీశాడు. ఇది మీ దగ్గర ఉంచండి. నేను డాక్టర్ని. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఒక అన్నయ్యగా అనుకుని నాకు ఫోన్ చేయవచ్చు అన్నాడు. సుజాత
తన ఒడిలోని బిడ్డను మామ చేతికిచ్చి కార్డు తీసుకుంది. 2 చేతులతో మొక్కింది. మీరు మంచోళ్ళు సార్, మీరు చల్లగుండాలే. బస్లో పనికొస్తాయి, ఇవి ఉంచండి అంటూ వాటర్ బాటిల్స్, పళ్ళు, బిస్కెట్స్ ఉన్న కవర్ను చిట్టి చేతికి అందించాడు రావు. సుజాత కృతజ్ఞతగా చూసింది. పోచయ్య, చిట్టి, సుజాత ముగ్గురు ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ముందుకు కదిలారు. ఒక మహిళా మణిదీపం మాతృత్వపు మేరుపర్వతాన్ని అధిరోహించి అలవోకగా అలా కదిలిపోతున్నట్టు సంభ్రమాశ్చర్యాలతో చేష్టలుడిగి చూస్తుండిపోయాడు డాక్టర్ రావు. దూరంగా గోవిందరాజస్వామి గుడి గోపురం నుంచి కాబోలు పోతనామాత్యుడి పద్యం గాలివాటానికి లీలగా వినిపిస్తున్నది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అనుకోకుండా అతని అంతరంగంలో ఆ పద్యంలోని ఒక పదం పదే పదే ప్రతిధ్వనించింది. చాలా పెద్దమ్మ, చాలా పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. అవును, సుజాత చాలా పెద్ద అమ్మ. అమ్మలందరికీ అమ్మ, అమ్మలందరికీ చిరునామా అనుకున్నాడు. ఆ సంఘటన జరిగి కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. ఇంతవరకు డాక్టర్ రావుకి సుజాత నుంచి ఫోన్ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఆమె అమ్మ. అమ్మకు ప్రేమను పంచడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. అదండి డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారి అమ్మ చిరునామా. ఇక రచయిత పరిచయానికి వస్తే, ఒక పేద యువతి గొప్ప మనసును, మాతృత్వ మాధుర్యాన్ని కళ్ళారా చూసి ఆ తల్లి గొప్ప గాథను లక్షల మందికి అందించాలనే ఆశయంతో అమ్మ చిరునామా కథను రాశారు డాక్టర్ ఎం కోటేశ్వరరావు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఉద్యోగరీత్యా కరీంనగర్లో ఉంటున్నారు. తిరుపతి పశువైద్యశాల కళాశాల నుంచి పశువైద్య శాస్త్రంలో పట్టా అందుకుని ప్రస్తుతం కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రంలో వైద్యాధికారిగా, మాస్టర్ ట్రైనర్గా విధులు నిర్వహిస్తున్నారు. 4వ తరగతి చదువుతున్నప్పుడే తొలి కథ రాశారు. సుమారు 7 ఏళ్ల కిందటే ఈ కథ రాసుకుని తగిన సమయం కోసం ఎదురు చూశానని, నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీనే ఈ కథకు సరైన వేదికగా ఎంచుకుని పోటీకి పంపినట్లు రచయిత తెలిపారు. అలాంటి కథకు మొదటి బహుమతి రావడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. రచయిత డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు 7 ఏళ్ల కిందటే కథను రాసుకుని తగిన సమయం కోసం ఎదురు చూసినట్టు, ఈ కథ సుమారు 9 నెలల కిందటే కథాభారతి కడుపులో పడినా నవమాసాలు ఆగవలసి వచ్చింది కథా ప్రసవానికి. ప్రసవించిన ఈ బిడ్డ కథాభారతికి కడుపు పంట. శ్రోతలు ఈ బిడ్డను కళ్ళతో చూస్తారో, చెవులతో వింటారో, మనసుతో చవి చూస్తారో వారే నిర్ణయించుకోవాలి. దేనితో చూసినా ఒకటి మాత్రం ఖాయం, తల్లికి బిడ్డ ఎంతో కథాభారతికి కథ కూడా అంతే. డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి కలం నుండి ముందు ముందు మరిన్ని మంచి కథలు రావాలని అభిలషిస్తూ, ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయితకు కృతజ్ఞతలతో ఈనాటి కథాపట్టణానికి స్వస్తి పలికే ముందు మరోసారి అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భాన అమ్మలందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.